ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వరదయ్యపాలెంలో ప్రభుత్వం మంజూరు చేసిన బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తన కోరిక మేరకు వరదయ్యపాలెంలో బీసీ బాలికలకు సంక్షేమ హాస్టల్ మంజూరు చేసిన చంద్రన్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్షేమ హాస్టల్కు ప్రభుత్వ భవనం నిర్మించేంత వరకు ఈ హాస్టల్ నుండి చదువుకునే పేద బాలికలకు మెరుగైన వసతులు కల్పించాలని హాస్టల్ వార్డెన్కు ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ అనుమతితో త్వరలో నూతన హాస్టల్ భవనం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని, చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కట్ చేయొద్దు సార్, ఒకసారి చూడండి. అయిపోయా మధ్యలో గ్యాప్ ఇచ్చేయండి అన్న, కొద్దిగా ఇట్లా బాబా ఇట్లా ముందుకు వచ్చింది.